ఓకే పుసుకున్న చిన్న పిల్లలను పట్టుకొని కూడా సినిమా పోయిన అనుకో, ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకో, పాపం గంటకో 2 గంటలకు కడుపు ఆకలి అవుతుంది కదా, ఆడికి పోయిన సమోసా కొందామంటే వాడు 200 రూపాయి 100 రూపాయి 150 రూపాయి, ఇంత శాండ్విచ్ కొందామంటే గదేనే. అరే ఆ సాస్ అడిగితే వాడు సాస్ కూడా 20 రూపాయలనే, నీళ్లు ఎవరన్నాయంటే 100 రూపాయలనే, బయటికి వెళ్ళి పట్టుకపోదామంటే లేవా. ఇంత దోపిడీ చేస్తుంటే ఐ బొమ్మలు ఉండకపోతే ఇంకేమవుతారు. అందుకనే ఇటువంటి వాళ్ళు ఆ మూలం ఎక్కడైతుంటుందో వాళ్ళని వీళ్ళు దోపిడీ చేస్తున్నారు నాయనంటే మా ఊళ్ళు పోలీసులు పక్కకు పెట్టుకొని వీళ్ళు సినిమా ఇదో క్రేజ్ అయిపోయిందప్ప నాకు అర్థమైతే లేదు. వాడు ఒక్కడు పెట్టి సినిమాలు 200 మందిని కొడతాడు, అది సినిమాల నిజ జీవితంలో పాజిబులా? ఇప్పుడు ఏదో ఎనీ హీరో అనుకో, వాడు బయట వస్తే దొడగా 2 పెడితే అడ్డం పడుతుంటారు వాళ్ళంతా, కానీ వాడు 200 మందిని కొట్టేటువంటి చూపిస్తుంటారు. అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించేటువంటి దాంట్లో ఇలా బలగా మాసంటే సినిమాలు వచ్చినాయి అనుకో, వాళ్ళకి సినిమా టాకీస్ ఇయ్యరు. చిన్న 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 సినిమాలు చేసే వాళ్ళకు సినిమా టాకీస్ ఇయ్యారంతా మాఫియా నా కొడుకులంతా, పెద్ద మాఫియా. ఇప్పుడు ఏంటంటే అందరికన్నా పెద్ద మాఫియా ఇప్పుడు సినిమా వాళ్ళది అయిపోయింది మొత్తం కంప్లీట్ గా.